మొదటి స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఏం చేస్తుంది, సో ఏ చట్టాలు రాబోతున్నాయన్నటువంటి ఒక డైలమా ఉంటే, తర్వాత పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రాతిపదిక అవ్వటం, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కొంతవరకు వ్యతిరేకిస్తున్నటువంటి వారే భవిష్యత్తులో వర్షాలు పడితే తడవకుండా లేకపోతే ఉన్నటువంటి పరిస్థితి వస్తే, అంటే ముంచైనటువంటి పరిస్థితి వస్తే కనుక అప్పుడు సమర్థించే అవకాశం ఉంటుంది. రేపటి తరం కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆప్షన్ అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు కూడా మనకి లైవ్లో సిద్ధంగా వచ్చారు. అండ్ రాంబాబుతో మాట్లాడదాం. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా హైడ్రాకు సంబంధించి కొత్త ఆర్డినెన్స్, అంటే ముందు కూడా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విపక్షాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రజల నుంచి కానీ మమ్మల్ని అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ రేపటి తరం కోసం పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తుందని పదే పదే చెప్తుంది. ఎందుకంటే ఈ మూసీ సుందరీకరణ గతంలో చాలా ప్రభుత్వాలు మారినా, వేల కోట్లు ప్రకటించినా ఎక్కడ కూడా దానికి సంబంధించి తొలడుగు పడినటువంటి పరిస్థితి లేదు. అక్కడక్కడ చిన్న చిన్న కూల్చివేతలు చేశారు. కానీ ఒక భారీ స్థాయిలో ఒక విధానంతో ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటుపోట్లు వస్తాయని చెప్తుంది. కానీ దీనికి చట్టబద్ధ కల్పిస్తే కోర్టుకు సంబంధించి లావాదేవీలు ఉండకపోవచ్చు, పూర్తి స్థాయిలో కూడా బాగానే ఉంటుందన్నటువంటి ఆలోచన ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏ అంశాలు ప్రధానంగా ఆర్డినెన్స్లో పొందుపరిచారు? రాజశేఖర్ హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న తీసుకొచ్చింది. ఈ యొక్క హైడ్రాను తీసుకొచ్చినటువంటి ఉద్దేశం హైదరాబాద్ నగరాన్ని ప్రధానంగా ఇటు వరదల నుండి, అదేవిధంగా ఇటు ఈ మూసీ పరివాహక ప్రాంతం, లేకపోతే హైడ్రాలో ఉన్నటువంటి వివిధ బస్తీలు కానీ ఇవన్నీ కూడా వరదలు వచ్చినప్పుడల్లా, వర్షం వచ్చినప్పుడల్లా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో ముంపు ప్రాంతాలన్నీ కూడా, స్లమ్ ఏరియాలు కూడా ఇవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో ప్రజలు తీవ్రమైనటువంటి గందరగోళం వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇబ్బందుల నుండి ప్రజలను బయటికి తీసుకురావడం కొరకు, ఇటు హైదరాబాద్ నగరాన్ని ఇటు వరద నుండి కాపాడడం కొరకు, ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు, కుంటాలు, నాలాలు వీటన్నిటిని కూడా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క కబ్జాల నుండి ఈ యొక్క చెరువులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా నాలాలను ఎవరైతే కబ్జా చేశారో వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రాను ఏర్పాటు చేసి, హైడ్రా కింద ఇటు పోలీసు యంత్రాంగం కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ అందరూ కూడా, ఇటు డిజాస్టర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా విపత్తుల నిర్వహణ శాఖ కూడా అందరూ కలిసి కూడా అన్నిటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ హైడ్రాను ఏర్పాటు చేసి హైడ్రా ముందుకెళ్తా ఉన్నది. ఎక్కడైతే ఇటు చెరువులు కబ్జా చేశారో, ఎక్కడైతే నాలాలు, కుంటాలు కబ్జా చేశారో వీటన్నిటి కూడా రక్షించేందుకు ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించి, బఫర్ జోన్ను గుర్తించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూర్చివేసేటువంటి ఒక ప్రక్రియ చేపట్టింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కానీ, లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని కాకుండా ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్లను, అదేవిధంగా అప్పుడే కడుతున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్లను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క హైడ్రా ఎక్కడైతే కూల్చివేతలు చేపడుతుందో, హైడ్రా కూల్చివేస్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి అధికారులతో గతంలో కుమ్మక్కై ఈ యొక్క పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు కానీ, లేకపోతే రాజకీయ పక్షాల నేతలు కానీ ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కొంతమందిని పోగు చేసి హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళన చేయించుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా హైడ్రా స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది, కూల్చివేతలు అనేటివి ఖాళీగా ఉన్నటువంటి భవనాలు, అదేవిధంగా అప్పుడే కడుతున్నటువంటి భవనాలను మాత్రమే కూల్చేస్తున్నట్టు స్పష్టం చేసినా కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని, బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని గుర్తించి వాటికి మార్కింగ్ చేసిన తర్వాతనే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది ఎక్కడైతే జరుగుతుందో దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కోర్టులోకి వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులను కూడా అదే ప్రశ్నించినటువంటి పరిస్థితి. దాంతోపాటు హైడ్రా యొక్క పనితీరు పైన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా హైడ్రాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలి, ప్రభుత్వ స్థలాలను స్వాధీనపరచుకోవాలి, ఇటు హైదరాబాద్ ప్రజలను ఈ యొక్క ఇటు వరదల నుంచొని, లేకపోతే ఎక్కడైతే వర్షం వచ్చినప్పుడల్లా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి ప్రజలను రక్షించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో హైడ్రాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ను క్యాబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి ఆర్డినెన్స్ను
గవర్నర్ దగ్గరికి పంపించిన నేపథ్యంలో గవర్నర్ కూడా ఈ యొక్క ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అనేక కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి అనేక అంశాలు కావచ్చు, లేకపోతే కొంతమంది ప్రజలు లేవనెత్తున్నటువంటి అనేక సమస్యలను పరిగణలోకి తీసుకొని గవర్నర్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని అంశాలను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించిన గవర్నర్ లేవనెత్తినటువంటి అంశాలపైన కూడా ఎంఏయుడి సంబంధించినటువంటి అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ కూడా దానికి ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన వాటికి గవర్నర్ కూడా సమాధానం అంటే దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి ఈ యొక్క ఆర్డినెన్స్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. దీంతో 1955లో ఏదైతే చట్టం ఉందో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చట్టం, ఈ చట్టంలో ఇది మున్సిపల్ చట్టం, దీనికి సంబంధించి ఈ యొక్క జిహెచ్ఎంసీ చట్టంలో 374 సెక్షన్ బిని తీసుకొచ్చి ఈ యొక్క ఆర్డినెన్స్ను ఏదైతే ఆమోదముద్ర వేసినటువంటి పరిస్థితి ఉన్నదో ఈ యొక్క మనకున్నటువంటి సమాచారం మేరకు గవర్నర్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క 374 సెక్షన్ బిలో పెట్టి ఈ యొక్క మరిన్ని అధికారాలను కూడా హైడ్రాకు ఇప్పుడు కట్టబెట్టడం జరిగింది. దీంతో హైడ్రా అయితే ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా మరిన్ని హక్కులు కల్పిస్తూ ఈ యొక్క ఆర్డినెన్స్ ఏదైతే వచ్చిందో దీంతో ప్రభుత్వం యొక్క ఆస్తులను పరిరక్షించడం కొరకు ముఖ్యంగా చెరువులను, కుంటలను, నాలాలను వీటన్నింటిని ఎవరైతే పార్కింగ్ స్థలాలను ఇట్లా కబ్జా చేస్తున్నారో ఈ కబ్జాకోర్ల నుండి ఈ యొక్క ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా అయితే ఈ యొక్క సర్వస్వతంత్ర హక్కులను కూడా కల్పిస్తూ ఆర్డినెన్స్ వస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా మరింత ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు మూసీకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే మూసీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 55 కిలోమీటర్ల మేర వరకు ఈ యొక్క మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మూసీ సుందరీకరణ 2017లో దానిపైన ప్రకటన చేయడం జరిగింది. మరొక వైపు దానికి సంబంధించినటువంటి 2018 నుండి 23 వరకు మూసీకి సంబంధించినటువంటి ఈ యొక్క కాపీని ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూసీకి సంబంధించినటువంటి మినిట్స్ కాపీని కూడా నిన్న ప్రభుత్వం కూడా బయటపెట్టడం జరిగింది. గతంలో మూసీకి సంబంధించినటువంటి అంశాలు మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి బీఆర్ఎస్ సర్కారు చేయలేదు. కాబట్టి ఈ యొక్క మూసీని కూడా అలాగే వదిలివేయడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క ఇండ్లు మొత్తం కూడా బస్తీలు మొత్తం కూడా మునిగిపోతున్నాయి. దాంతోపాటుగా కూడా ఎన్జిటి కూడా చెప్పినటువంటి ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సంస్థలు హెచ్చరించినట్టు ప్రకారంగా అక్కడ ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇటు లంగ్ క్యాన్సర్ తదితర రోగాలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజలను, హైదరాబాద్ ప్రజలను ఇటు వరదల నుండి దాంతోపాటుగా ఇటు ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి అనారోగ్య బారి నుండి కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. కాబట్టి దీంతో ఇప్పటికే మూసీలో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా కలిసిపోతూ ఉన్నాయి. ఇటు ఫార్మాకు సంబంధించినటువంటి రసాయనాలు కానీ వివిధ వ్యర్థ పదార్థాలను కూడా మూసీలో కలిసిపోయి కలుషిత నీరును ఇటు నల్గొండ జిల్లా వరకు కూడా రైతులు, ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇదే నీటితోని పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో ఇటు ఆ పంటలు కూడా ఆ కలుషిత ఆహార పదార్థాలు దాంతో కలుషిత ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మొత్తానికైతే ఇటు మూసీని డెవలప్ చేయాలి, మూసీ రివర్ను డెవలప్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో నిర్ణయం తీసుకొని అమలు చేయకుండా ఉన్నదో అదే యొక్క మూసీ రివర్ను డెవలప్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ రాగానే దీనిపైన మూసీని డెవలప్ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మూసీ రివర్ డెవలప్మెంట్ కొరకు ఒక ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా రివర్ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 2166 వరకు పైగా కూడా రివర్ బెడ్ మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే సుమారుగా 163 మంది స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు ఇటు మలక్పేటలోని పిల్లు గుడిసెలు, ఇటు ప్రతాప సింగారంలోని డబుల్ బెడ్రూమ్లలో వీళ్ళందరూ కూడా అకామిడేషన్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా ఇటు ఖాళీ చేయించేటువంటి ఒక ప్రక్రియ చేపడుతోంది. మరొక వైపు ఎక్కడైతే కొన్ని ఇబ్బందులు గురవుతున్నారో, ఎక్కడైతే ఇబ్బందులు ఒకటి రాంబాబు, హైడ్రాకి సంబంధించి కొత్త ఆర్డినెన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఎన్జిఓలు
ఇటు ప్రభుత్వం కూడా అనేక వాళ్ళ ప్రశ్నలను నివృత్తి చేస్తూ వాళ్ళను ఒప్పిస్తూ రైట్ రైట్ రాంబాబు, ఒకటి అంటే ఆర్డినెన్స్ సంబంధించి కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా అంటే వర్మ ఆయన కూడా కొన్ని సూచించారని తెలుస్తూ ఉంది. సో అలాంటిది ఏమైనా సమాచారం ఉందా, కేవలం అది కావాలనే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? ఎస్, గవర్నర్ కూడా అనేక ఇటు ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ఉందో హైడ్రాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్ విషయంలో ఇప్పటికే హైకోర్టులో కొంతమంది పిటిషన్ వేసి హైడ్రాను కొంతమంది రద్దు చేయాలని చెప్పేసి, హైడ్రా అక్రమంగా కూల్చివేస్తున్నారని చెప్పేసి కొంతమంది కోర్టుకు ఎక్కినటువంటి పరిస్థితి ఉన్నది. హైడ్రా కూడా కొన్ని నిర్మాణాల విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఇటు ముఖ్యంగా హైడ్రా కమిషనర్ను తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా పనితీరును, హైడ్రాకు సంబంధించినటువంటి ఏర్పాటును కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అందుకొరకే అనేక ఇప్పటికే ఈ అక్టోబర్ 15కు ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించి ఏదైతే పిటిషనర్లు ఇటు కోర్టుకు వెళ్ళారో దీనికి సంబంధించి వాయిదా అక్టోబర్ 15కు వాయిదా వేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి హైడ్రా యొక్క పనితీరును ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు హైడ్రాను హైకోర్టు కూడా స్వాగతిస్తూ ఉన్నది, అభినందించింది. మరొకవైపు ప్రజలందరూ కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆ హైడ్రాను గ్రామాలకు విస్తరించాలని చెప్పి కోరుతా ఉన్నారు. సంఘీభావంగా ర్యాలీలు, మద్దతుగా ప్రభుత్వానికి మద్దతుగా హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది ఎక్కడైతే కోర్టుకు వెళ్ళారో అలాంటి నేపథ్యాన్ని కూడా పరిశీలన చేసినటువంటి గవర్నర్ కూడా కొన్ని అంశాలను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి నోటీసుల విషయంలో కానీ వాళ్ళను ఖాళీ చేయించేటువంటి పరిస్థితిని, వాళ్ళకి ఇచ్చేటువంటి సమయాన్ని, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. దీంతో ఇటు ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఇటు హైడ్రా కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇటు ఏదైతే ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కానీ లేకపోతే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి గవర్నర్తోని కూలంకుషంగా చర్చించిన తర్వాత వివరాన్ని చెప్పిన తర్వాత గవర్నర్ కూడా దీనికి ఆమోదముద్ర అంటే సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు హైడ్రా ఏర్పాటుతోటి ఇప్పటికే ఇటు రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి అనేక మంది కూడా కొంతమంది అక్కడక్కడ వ్యతిరేకిస్తూ ఉన్నా, కొన్ని సమస్యలు వస్తూ ఉన్నా కానీ ఒక సమస్యను ఒక పనిని తీసుకెళ్లాలంటే అక్కడక్కడ సమస్యలు సాధారణం. ఎందుకంటే ఒక పనిని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు. కానీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతిమంగా ఈ యొక్క హైదరాబాద్నే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమంగా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ఎవరైతే కబ్జా చేశారో కబ్జాకోరుల నుండి యొక్క ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థను ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాల్సిందే అని చెప్పి ఇప్పటికే అనేక మంది కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశంసలు ఉన్నా కానీ కొన్ని విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని కూడా సరిదిద్దుకోవాలని చెప్పి కొన్ని సూచనలు కూడా వీటన్నింటినీ కూడా పాటించి హైడ్రా అయితే ముందుకెళ్లాలని చెప్పేసి పలువురు సూచిస్తా ఉన్నారు. ఒకటి రాంబాబు, అంటే ప్రధానంగా ఆమోద ముద్ర వేయడంతో దీంతో ఒకటి అంటే ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది, ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందంటే ప్రధానంగా రాజకీయంగా వాడుకునేందుకు ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రేపు రాబోయే తరానికి సంబంధించి కష్టపడుతున్నటువంటి దాన్ని ఎందుకంటే ఇక్కడ ఏమైనా కొంతవరకు సరి చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందంటారా, లేకపోతే కావాలనే దీన్ని రాజకీయ అంశంగా మారుస్తున్నారు? ఎందుకంటే వేలునికిపోయినటువంటి అవినీతిని బయటకు తీయాలన్నా ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి నివాసాలు తొలగించాలంటే అంత విషయం కాదు. విమర్శలు రావడం అనేది సహజం, అన్ని ముందుగానే ప్రభుత్వం నిశ్చయించుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ స్థాయిలో కోర్టులకు వెళ్ళటం అనేది దానికి సంబంధించి నిలువరించే ప్రయత్నం ప్రభుత్వం ఏమైనా తీసుకోబోతుందా? సో అలాంటివి ఉండబోతున్నాయా భవిష్యత్తులో? ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం ఇందాక మాట్లాడుతూ మీరు కూడా చెప్పారు, సో చిన్న వర్షం పడితే మనం కాసేపు ట్రాఫిక్లో గంటల కొద్ది వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూల్చివేతలు వాళ్ళు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇవే కూల్చివేతల్లో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. సో వాటన్నిటికీ ఒక ప్రత్యామ్నాయంగా ఒక మార్గంతో హైడ్రాతో ముందుకెళ్తుంది. మూసీ రివర్ ఏదైతే గతంలో తీసుకొచ్చినటువంటి అధికారులు చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ఎక్కడా చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విమర్శల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలా ఎదుర్కోబోతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటువైపు బీజేపీ కానీ దీన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సో మనం ఆ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే
మనం ఒక విషయం స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2017లో ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పింది. 2017 తర్వాత 2018 నుండి 2023 వరకు మూసీకి సంబంధించినటువంటి మినిట్స్ను కూడా మొత్తం కూడా వివిధ మూసీకి సంబంధించినట్టు అంటే ఏ విధంగా మూసీని సుందరీకరణ చేయాలి, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా పంపించాలి, తరలించాలి, వాళ్ళకు కాంపెన్సేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ యొక్క మినిట్స్లో రాసినటువంటి పరిస్థితి. కానీ అదే బీఆర్ఎస్ సర్కార్లో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ నేతలందరూ కూడా మాట్లాడినటువంటి నేతలు ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం దానికి సంబంధించి ఇటు మాట మార్చి కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఈ యొక్క మూసీ రివర్ను డెవలప్మెంట్ చేయాలనుకుంటా ఉందో దానికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఈ శ్రీధర్ బాబు కూడా మినిట్స్ కాపీని కూడా అందరి ముందు అంటే మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలిసేందుకు మీడియా ముఖంగా విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే గతంలో ఉన్నటువంటి చెప్పినటువంటి నాయకులే ఈరోజు దాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మరొక వైపు ఒక పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు కాబట్టి ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి ఇటు ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. కొంతమంది ఎన్జిఓలు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లను లేకపోతే వాటిన్నింటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఒక పనిని ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని ఇబ్బందులు తప్ప ఆ ఇబ్బందులను అధిగమించాలని చెప్పి ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బందులు ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతాయని చెప్పి ఆలోచించి ఆ దిశగా ఇటు ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ దిశగా ఎక్కడ ఇబ్బంది ప్రజలకు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మూసీ పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు, ఒకవైపు ఇప్పటికే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్తో బాధపడుతూ ఉన్నది, మరొకవైపు ఈ మూసీ నీళ్లు కూడా అక్కడికి నల్గొండ ఇక్కడ నుండి రంగారెడ్డి నల్గొండకి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆహారం కూడా ఇక్కడ అదే నీళ్ళతోటి పంటలు పండుతూ ఉన్నాయి కాబట్టి ఆహారం కలుషితమవుతూ ఉన్నది. ఇటు ఎన్జీటీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక విషయం చెప్పింది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ప్రాంతం ముఖ్యంగా రంగారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆరోగ్య సంస్థలు కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఎక్కడ చిన్న వర్షం వచ్చినా కానీ మనం చూసాం 2018, 19, 20లో సీజన్లో మనం వర్షం వస్తే చినుకు పడితే మొత్తం మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అంబర్పేట దగ్గర ఉన్నటువంటి మూసీ పైనుండి వంతెన నుండి కూడా బ్రిడ్జి నుండి కూడా నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మూసీని పరిరక్షించుకోవాలి, మూసీని ఎంక్రోచ్మెంట్ అవుతా ఉంది కాబట్టి మూసీని రక్షించుకోవాలి. మూసీకి సంబంధించినటువంటి నిజాం నవాబు సుదీర్ఘమైనటువంటి ఒక దురదృష్టితో ఇక్కడ మూసీని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ మూసీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఎందుకంటే నిజాం ఏదైతే ఆలోచించి యొక్క మూసీని నదిని ఉన్నటువంటి నదిని దాన్ని డెవలప్మెంట్ చేశారో ఇప్పుడు దాన్ని మరొకసారి కూడా దాన్ని డెవలప్మెంట్ చేసుకోకపోతే ఈ నగరం మొత్తం కూడా వరదలతోటి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాంతోపాటుగా ప్రభుత్వం ఈ మూసీని సుందరీకరణ చేయడంతో ఇటు టూరిజంని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. ఇటు చార్మినార్ కానీ లేకపోతే సాలార్జంగ్ మ్యూజియం కానీ పాత బస్తీకి సంబంధించినటువంటి ఇక్కడ వీటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఈ యొక్క మూసీకి అనుసంధానం చేయడం వల్ల టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. 18, 19 వరకు ఎక్కడెక్కడ మూసీ పైన బ్రిడ్జిలు ఏర్పాటు చేసి వంతెనలు ఏర్పాటు చేస్తే అక్కడ బిజినెస్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న వస్తువులను మన హైదరాబాద్కు సంబంధించినటువంటి అనేక హస్తకళలను కానీ వివిధ రకాల వస్తువులను కూడా అమ్ముకోవడానికి ప్రదర్శించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఇటు టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నది. దాంతోపాటు కూడా దీంట్లో బోటింగ్ లాంటివి కూడా పెట్టేసి టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మూసీని డెవలప్మెంట్ చేసుకుంటే ఇటు హైదరాబాద్ నగరానికి తలమానికమైనటువంటి ఏదైతే ఈ గతంలో మొన్న ఇటు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆ తర్వాత లండన్లో కూడా థేమ్స్ నదిని పరిశీలించడం చేయడం జరిగింది. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా ఇంజనీర్లతో కానీ లేకపోతే టెక్నీషియన్స్తో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా మూసీని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యం ఉన్నది. దాంతో వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని దీనికి సంబంధించినటువంటి మూసీ
డెవలప్మెంట్ కొరకు కావాల్సినటువంటి అందరినీ కూడా అనుభవాలను సూచనలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి మూసీ డెవలప్మెంట్ అనేది ఈ యొక్క హైదరాబాద్కు తప్పనిసరి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది కాబట్టి మూసీ నదితోటి డెవలప్మెంట్ మూసీ డెవలప్మెంట్ ద్వారా ఒక నీళ్లు కూడా మంచి అంటే